చీవింగ్ గమ్ తింటే మనకు మంచిదేనా? డెఫినిట్‌గా అండి. మనకి బేసికల్లీ చీవింగ్ గమ్ వితౌట్ షుగర్. షుగర్ ఫ్రీ చీవింగ్ గమ్ కనుక మనం తీసుకున్నట్టయితే, దాంతో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే, మనకి ఫస్ట్ చీవింగ్ గమ్ నమిలేటప్పుడు మనకి నోట్లో ఉండే ఉమ్ము ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో, సలైవా ప్రొడక్షన్ పెరగడం వల్ల మనకి నోట్లో ఉండే ఫుడ్ పార్టికల్స్ ఇవి కూడా క్లీన్ చేయబడతాయి. ఇంక్రీజ్డ్ సెలవరీ ఫ్లో వల్ల మనకి పుచ్చు, బ్యాక్టీరియా ఇట్లాంటివన్నీ కూడా మనకి తొలగించబడతాయి. తర్వాత మనకి కొన్ని చీవింగ్ గమ్స్‌లో కెసిన్ అనే ప్రోటీన్ ఉన్నది ఉంటుంది. ఇలాంటి వాటిలో వాడినప్పుడు స్ట్రెంథెనింగ్ ది ఎనామెల్ ఒకటి జరుగుతా ఉంటుంది. సో, ఇలాంటి చీవింగ్ గమ్స్ వాడుకోవడం వల్ల మనకి ఎనామెల్ స్ట్రెంథెన్ అవుతుంది. ఇంకోటి అన్నిటికంటే మేజర్ ఏంటంటే మనకి ఈ ఇంక్రీజ్డ్ సెలవరీ ఫ్లో, తర్వాత ఫుడ్ పార్టికల్స్ క్లీన్ కావడం, ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఏదైనా బ్యాడ్ బ్రెత్ ఉన్న వాళ్ళలో కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ కొన్ని స్పెసిఫిక్‌గా చ్యూవింగ్ గమ్స్ షుగర్ ఫ్రీ వాటిలో ఫ్లేవర్‌తో దొరుకుతాయి. మింట్ ఫ్లేవరు, ఇంకోటి ఫ్లేవరు. ఇది తీసుకున్నప్పుడు కూడా బ్యాడ్ బ్రెత్ ఉన్నవాళ్ళు అది వాడుతా ఉంటే కూడా అది మినిమైజ్ అవుతా ఉంటుంది. బట్ అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరికన్నా టీఎంజే ప్రాబ్లమ్ అంటే టెంపరోమాండిబులర్ జాయింట్ ప్రాబ్లము, క్లికింగ్ సౌండ్స్ ఇట్లాంటివి ఉన్నవాళ్ళు మాత్రం రిపీటెడ్‌గా ఈ చ్యూవింగ్ గమ్ తినకూడదు. ఎందుకంటే జాయింట్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. దీనికి రెస్ట్ కావాలి కాబట్టి అది తిన్నప్పుడు ఇది అగ్రివేట్ అవుతుంది.